ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. చిలకలూరిపేట నుండి వనజి గారు పంపించారు. కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు ఏంటి అని అడుగుతున్నారు. సామాన్యంగా ఆహారము తీసుకునేటప్పుడు మనం రోజు తింటున్నప్పుడు ఏకాగ్రత అనేటువంటిది ఉండడం లేదండి. ఉదాహరణకి కూర తినడం అయిపోయింది, భార్య అడుగుతోంది కూరలో ఉప్పు సరిపోయిందా అండి అని. సరిగా తెలియలేదు, మరోసారి వేయి చూస్తాను అంటున్నాడు భర్త. ఏ టీవీ చూస్తూనో ఏ కబుర్లు చెప్పుకుంటూనో ఆ ఆహారం తీసుకున్నట్లయితే అది శరీరానికి ఇవ్వాల్సినటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇవ్వదు. మరి ఎలా అంటే తినేటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాద రూపంలో భక్తిగా దాన్ని స్వీకరించినట్లయితే ఆ ఆహారం వీని మనస్సును భక్తి వైపు భగవంతుని వైపు ఉన్ముఖంగా దీక్షగా చేస్తుంది. ఆ కారణంగానే దీక్షలో ఉన్నటువంటి వారు తమకు ఏవో పదార్థాలు తినేయడం కాకుండా ప్రత్యేకమైన పవిత్రత కలిగినటువంటి ఆహారపు విలువలు కలిగినటువంటి ప్రసాద రూపమైనటువంటి పదార్థాలు తీసుకోవడం జరగాలి. విశేషించి మనకు ఉపవాసాది దీక్షల్లో కూడా ఉప్పు తినకూడదు అని అంటుంటారు, పప్పు తినకూడదు అంటుంటారు. అయితే ఈ ఉప్పు అనేటువంటిది శరీరానికి నిజంగా అవసరం లేని పదార్థం. ఎందుకని అంటే మనకు వచనాల్లో ప్రత్యక్ష లవణం గోమాంస భక్షణం అనే మాట పెద్దల నుంచి వినిపిస్తూ వస్తూ ఉంది. అంటే ప్రత్యక్ష లవణానికి పరోక్ష లవణానికి తేడా ఏమిటి? ప్రత్యక్ష లవణానికి విరుద్ధమైనది పరోక్ష లవణం, ఈ వ్యతిరేకమైన పదం అనమాట. ఈ పరోక్ష లవణం అంటే అర్థం ఏమిటి? ప్రత్యక్షంగా ఉప్పు కనిపించదు. ఎలా కనిపిస్తుంది? పరోక్షంగా కనిపిస్తుంది. పరోక్షంగా అంటే అర్థం ఏమిటి? మనం కూర వేసాము, పొయ్యి మీద పెట్టాము, దాంట్లో కాస్త ఉప్పు వేసాము అంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది, ప్రత్యక్ష లవణం అది. కూర వేసాము కానీ ఆ కూరలోనే కొన్ని లవణాలు ఉన్నాయి. ఆ లవణాలు అవసరమైనవి. ఎందుకు అవసరమైనవి అంటే ప్రకృతికి ఒక నేర్పు ఉంది. ఏ పదార్థం ఎంత శరీరానికి అవసరమో అంతే తీసుకునే నేర్పు ఉంది. ఆ నేర్పు వల్ల ఏం చేస్తుంది అంటే వర్షాలు కురిసినప్పుడు భూమిలో ఉండేటువంటి లవణాలన్నీ కరిగిపోయి నది ద్వారా సముద్రంలోకి చేరి ఆ సముద్రంలో నీరు ఎండిపోతే మళ్ళీ పైకి ఎండ వల్ల ఆ నీరు హరించుకుపోతుంటే ఉప్పు మిగిలిపోతుంది. అందుకనే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. మనం ఉప్పు ఎలా తయారు చేస్తున్నాం? ఆ సముద్రపు నీటిని ఎండబెట్టి దాంట్లోంచి ఉప్పు తయారు చేస్తున్నాం. ఇది ప్రకృతి అంతా కూడా అక్కర్లేదని పంపించేసిన దాన్ని మళ్ళీ తీసుకుని లోపల వేసుకోవడం అనేటువంటిది ప్రత్యక్ష లవణం అనమాట. అది తీసుకోవడం అనేది సరి అయిన విధానము కాదు. అందుకనే మనకు ఉపవాసాద దీక్షల్లో ఉప్పు వాడద్దు అని అంటున్నారు. ఉపవాసాద దీక్షల్లోనే కాదు, ఏ రోజు కూడా ఉప్పు తినకుండా ఉంటే చాలా మంచిది. అందుకనే ఒకసారి ఈ రామసేవకులు కరసేవకులు వెళ్ళినటువంటి వారిలో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడట. ఆ వృద్ధుడు వెడుతుంటే ఇద్దరు పోలీసులు యువకులు గట్టిగా పట్టుకుందామని ప్రయత్నం చేశారు. చేస్తే ఒక విధులిచ్చేటప్పుడు పడిపోయారు వీళ్ళిద్దరు. ఇంత ముసలాడివి నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే అతను ఉప్పు తిని 30 ఏళ్ళు అయింది అన్నాడు. అంటే మనం మామూలుగా ఉప్పు అనేటువంటిది ఆవకాయలో కలపకపోతే, తక్కువగా కలిపితే, కొంచెం తక్కువ అయితే ఆ పదార్థం పాడైపోతుందంటే ఏంటి? మార్పు చెందుతుందని అర్థం. ఈ మార్పు చెందడం అనేది పదార్థంలో ఉన్న సహజ స్వభావం. మార్పు చెందకుండా ఉండాలి అంటే ఉప్పు వేస్తున్నారు, అంతే కదా. మరి ఈ ఉప్పు వేస్తే పదార్థం మార్పు చెందనప్పుడు మనం తినడం అనేది మార్పు చెందడం కోసం తింటున్నామా, మార్పు చెందకుండా ఉండడం కోసం తింటున్నామా? అంటే మార్పు చెందడం కోసమే తింటున్నాం, అరగడం కోసమే తింటున్నాం. ఎప్పుడైతే ఉప్పు అనేటువంటిది కలిపామో ఆ అరగడం ఆలస్యంగా జరుగుతుందన్నమాట, అంటే సకాలంలో జరగదు. అలా జరిగినందువలన కొన్ని అనవసరమైన వాయువులు ఉత్పత్తి అవుతాయి. శరీరానికి ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. అంతేకాకుండా మనం కాగుతో నీళ్లు కాచినప్పుడు ఉప్పు నీళ్ళల్లో కొంత ఉన్నందువల్ల ఆ అడుగున పెచ్చు కట్టినట్టుగా తయారవుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? మనం శరీరంలోకి ఉప్పును పంపించినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి జీవకణాలన్నీ కూడా ఉప్పు పొరతో కప్పబడినందువలన పెళుసుగా తయారవుతాయి. మనం తీసుకున్నటువంటి ఆహారంలోని శక్తిని స్వీకరించడానికి తగినట్టుగా ఉండవు అన్నమాట.
అందుకని చిన్నపిల్లల్లో ఆ ముట్టుకుంటే శరీరం చాలా మెత్తగా ఉంటుంది, దూదిలాగా. కానీ పెద్దవాళ్ళల్లో ఆ పదార్థం కణాలని గట్టిపడిపోయినందువలన పిడుసు వచ్చేసినట్టుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఉప్పు తినకూడదు కార్తీక మాసంలో. అదేవిధంగా సోమవారం నాడు పగలు భోజనం చేయకూడదు, నక్తాలు చేస్తూ ఉంటారు. అలాగే ఏవైతే నిషిద్ధ పదార్థాలుగా చెబుతూ ఉంటారో పెద్దలు, అంటే ఉల్లిపాయ మొదలైనటువంటివి, అటువంటి పదార్థాలు తినకూడదు. సాత్వికమైన పదార్థాలు మాత్రమే తినాలి. అందుకని ఉప్పు కారాలు లేకుండా చప్పిడి తిన్నట్లయితే చాలా మంచిది, ఆరోగ్యకరమైనటువంటిది. ఆ పదార్థాలను తిన్నట్లయితే మాసమంతా కూడా ఉపవాస దీక్ష చేసినట్లు అవుతుంది. కాబట్టి మనస్సుని ఎక్కువగా పరమాత్మ యందు లగ్నం చేయడానికి అవరోధకములైనటువంటి పదార్థములు ఏవైనా సరే, కామభావాలను ప్రేరేపించేటువంటివి మొదలైనటువంటివి ఏవైనా సరే, ఆ పదార్థాలకి దూరంగా ఉండడం వల్ల ఆ దీక్ష అనేటువంటిది బాగా సక్రమంగా సాగుతుంది. అందుకని ఈ ఆహార నియమాలు చెప్పడం జరిగింది. ఆయా పదార్థాలను విడిచిపెట్టడమే మంచిది. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.